హాయ్ అండి. హాయ్. పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు. సో ఆ విధంగా వాళ్ళ తల్లిని కూడా ఓదార్చే క్రమంలో భుజం మీద చేయేసి ఓదార్చారనమాట. బట్ ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. యా, అలా కరెక్ట్ కాదు. అందరం ఒక ఫ్యామిలీ. మన ఫ్యామిలీ కూడా పెద్దమ్మలు చిన్నమ్మలు ఉంటారు. అలాగా వాళ్ళు వేరే కుటుంబం అయినా ఆయన అలా ఫీల్ అయ్యి ఓదార్చడం అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మన పిన్ని వాళ్ళు పెద్దన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు అలాగే ఓదార్స్తాం. సో ఒక ఫ్యామిలీ అలాగే ఆయన ఒక ప్రజానాయకుడు కాబట్టి అందరికీ అంటే ఇంట్లో పెద్ద ఆయనలాగా అంతే. అంటే ఒక అన్నలాగా ఒక కొడుకులాగా ఓదార్చేటప్పుడు ఇలా ట్రోలర్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏమంటారు, మీరు ఏం చెప్తారు? ఏం చెప్పలేమండి దానికి. మన ఒపీనియన్ మనం చెప్తాం. మరి పొలిటికల్ సైడ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలా అనిపిస్తుంది? యా, బాగుంది. ఆయన అంటే ఆయన ఒక లక్ష్యంతో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు, సో అలా సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు అలా ఎమ్మెల్యే అవ్వడం అంటే కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అదంతా బాగుంది. మరి మూవీస్ సైడ్ వచ్చేసరికి ఇంకా ఈయన పొలిటికల్ సైడే ఉంటారా లేకపోతే మూవీస్ కూడా తీస్తారా? మూవీస్ తీస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒప్పుకున్న మూవీస్ ప్రాజెక్ట్సే చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారా లేకపోతే ఆయన రాజకీయానికే ఆయన జీవితాన్ని అర్పిస్తారా? అంటే ఇప్పటి బట్టి చూస్తే ఒప్పుకునే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఒకసారి నాకు కూడా సర్వే కావాలంటే మూవీస్ చేయాలి అని చెప్పారు కదా. సో ఆయన పర్సనల్గా ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి చేయాలనుకున్నప్పుడు చేస్తారు. మరి ఆయన ఓజీ మూవీ రాబోతుంది కదా, సో యా వెయిటింగ్ హలో ఎంజాయ్ చేయడానికి.